I feel like I'm losing my mind. Is everybody in the world blind? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పరోటాలోకి సూపర్ టేస్టీగా హోటల్ స్టైల్లో షేర్వాన్ అయితే చూపించబోతున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 స్పూన్స్ జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇందులో కొన్ని నీళ్ళను యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ప్యూరీ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని మొత్తం అంతా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు మొత్తం అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 750 ml వరకు నీళ్ళనైతే వేసుకున్నాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే రుచి చూసి సర్వ్ చేసుకోవాలి. ఇక గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దింపేసుకోవాలండి. మనం దింపిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇంకొంచెం తిక్కుగా అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని జల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇక మన హోటల్ స్టైల్ షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. పరోటాలకైనా, చపాతీలోకైనా, నాన్స్లోకైనా లేదా బిర్యానీ రైస్లోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.